ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన ప్రజా ఉద్యమం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతుల వాహనాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ ర్యాలీలో ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టిన తర్వాత ఆ ప్రతులను తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అనడానికి నిదర్శనం కోటి సంతకాల సేకరణ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా కదిలారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేదే లేదని పెన్ను పట్టి సంతకం చేసి చెప్పారు. తమ సంతకాలకు వ్యతిరేకంగా కూటమి పాలకులు ముందడుగు వేయడానికి వీల్లేదని కోట్లాది ప్రజలు గర్జిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ ముందుకు వస్తే చంద్రబాబు ప్రజారోగ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలను ఒకేసారి నిర్మించాలని వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ తరాలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మేధావులు మండిపడుతున్నారు. చంద్రబాబు విధానాలతో మెడికల్ చదవాలి అనుకునే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మెరుగైన వైద్యం ప్రజల హక్కు అని, ఆ హక్కును చంద్రబాబు తన ఉక్కుపాదంతో తొక్కేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన తాబేదారులకు కట్టబెట్టడంలో భాగంగానే పీపీపీ పేరుతో చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కోటి సంతకాలు కోటి గళాలై కూటమి ప్రభుత్వంపై పిడుగుల్లా పడతాయని కోట్లాది ఆంధ్రులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన ప్రజా ఉద్యమం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతుల వాహనాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ ర్యాలీల్లో ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టిన తర్వాత ఆ ప్రతులను తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వెంటనే